Welcome to SK Statistics tutorial. ఎస్టర్డే క్లాస్లో 901 900 ఇట్లా సంథింగ్ ఉంది. అక్కడ నేను చెప్పడం +1 అని చెప్పిన, అది డిఫరెన్స్ అనేది -1. కొద్దిగా వీడియో చేసే మూడ్లో అలా అయిపోయింది. అదొకటి గుర్తించగలరు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏమంటాడంటే ఈ క్వశ్చన్లో ప్లస్ని మైనస్తోని ఇంటూని డివైడెడ్ బైతోని ఇంటర్చేంజ్ చేయమంటారు ఆ రెండు సింబల్ని. 66 ఇంటూ 8 మైనస్ని ప్లస్తోని 231 డివైడెడ్ బై ఇంటూని డివైడెడ్ బైతోని 231 డివైడెడ్ బై 11 -14 11 21 టైమ్స్. నెక్స్ట్ ఇది 6 8 48 6 8 48 +4 528 ఈడ 21 -4 -14 అంటే 7 వస్తుంది. 528 + 7 535 వస్తుంది. ఇది సింపుల్ ప్రాబ్లమే, ఎవరైనా చేయగలుగుతారు దాన్ని. ఇది డిఫికల్ట్ ప్రాబ్లం కొద్దిగా. ఇది క్వశ్చన్ అనేది అర్థమైతే ఈజీగా చేయొచ్చు. ఇఫ్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ది బెడ్ ఈజ్ 2 times ఆఫ్ ది ఇనిషియల్, దెన్ ద ప్రాఫిట్ ఈజ్ 11 times ఆఫ్ ది ఇనిషియల్. ఫైండ్ ది ఇనిషియల్ ప్రాఫిట్ పర్సంటేజ్ అడిగిండు. ఓకే, ఇక్కడ ఏందనంటే సెల్లింగ్ ప్రైస్ అనేది 2 times ఆఫ్ ది ఇనిషియల్, అంటే ఇనిషియల్గా ఉన్న సెల్లింగ్ ప్రైస్. ఇప్పుడు ఫస్ట్ ఉన్న సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి SP1 అనుకుందాం. అప్పుడు సెకండ్ సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుందంటే SP2 = 2 ఇంటూ SP1 అవుతుంది. ఓకేనా? అట్లనే ప్రాఫిట్ సెకండ్ ప్రాఫిట్ అనేది 11 times ఆఫ్ ది ఫస్ట్ ప్రాఫిట్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ నుంచి ఇవి రెండు తీసుకుందాం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది తీసుకుందాం. ప్రాఫిట్ 2 ఉంది కదా, ప్రాఫిట్ అంటే ఏం రాసుకోవచ్చు? SP2 మైనస్ సిపి అనేది కొన్నవేలు ఒకటే కదా. నెక్స్ట్ తర్వాత 11 times ఆఫ్ ప్రాఫిట్ 1 అంటే SP1 మైనస్ సిపి. ఓకేనా? ఇక్కడ నుంచి సింప్లిఫై చేయండి. ఇక్కడ SP2 ప్లస్లో ఏం రాయొచ్చు? 2SP1 అని రాయొచ్చు కదా. ఈ 2SP1 మైనస్ సిపి = 11SP1 మైనస్ 11CP. ఇప్పుడు సిపి, ఈ 11CPని లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళండి, 2SP1ని రైట్ సైడ్ తీసుకెళ్ళండి. 2SP1 మైనస్ 11SP1 అంటే 9SP1 అవుద్ది. = 1SP 11CPలోకి వెళ్ళి 1CPని తీసేస్తే మనకి 10CP వస్తుంది. ఓకేనా? 10CP వస్తుంది. ఇక్కడ నుంచి మనం ఏం చెప్పచ్చు? SP అంటేనేమో 10 అన్నట్టు, సిపి అంటేనేమో 9 అన్నట్టు. ఓకేనా? SP వాల్యూ ఏమొచ్చింది మనకి? 9SP1 = 10CP వచ్చింది. ఓకేనా? ఇక్కడ SP వాల్యూస్ వచ్చేసి 10 అంటే ఆపోజిట్గా ఉన్నాయి. SP వాల్యూ 10, సిపి వాల్యూ 9. ఇక్కడ మనకు ప్రాఫిట్ పర్సంటేజ్ అడిగింది కాబట్టి డిఫరెన్స్ బై సిపి ఇంటూ 100. ఓకేనా? డిఫరెన్స్ బై సిపి ఇంటూ 100. దీని వాల్యూ అనేది 11 1/9కి ఈక్వల్ అవుతుంది. కావాలంటే ఇక్కడ చూసుకోండి, ఏదైనా కూడా ఇక్కడ 1 ఇంటూ యూనిట్ డిజిట్ చూడండి. యూనిట్ డిజిట్ 1 ఇంటూ 9 9 + 2 అంటే 11 వస్తుంది. మనకు ఆన్సర్ అనేది 0 కావాలి, యూనిట్ డిజిట్. ఇక్కడ కూడా ఎక్కడ కూడా యూనిట్ డిజిట్ 0 లేదు, ఇది ఒక్కటే ప్లేస్లో. 9 ఇంటూ 1 9 + 1 అంటే 0 అయిపోద్ది. ఓకేనా? ఇది చేసే విధానం. నెక్స్ట్ క్వశ్చన్, Akshay spends 40% of his income. If saves 24,000, then income is. ఇక్కడ రెండు ఉంటాయి. స్పెండ్స్ అంటే ఎక్స్పెండిచర్. మనకి ఇన్కమ్కి ఫార్ములా ఏంది? ఎక్స్పెండిచర్ ప్లస్
సేవింగ్స్. ఓకేనా, ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్. ఓకే, ఇక్కడ ఎక్స్పెండిచర్ ఎంత ఉంది, 40% ఉంది. ఈ సేవింగ్స్ అనేది మనకు తెలియదు, ఎక్స్ అనుకుందాం. ఇప్పుడు ఇన్కమ్ ఏమవుతుంది, 100 అనుకుందాం, 100% అనుకుందాం, 40%. ఇప్పుడు 100లోకి వెళ్ళి 40 తీసేస్తే ఎక్స్ వాల్యూ ఎంత, 60% వస్తుంది. ఓకేనా, ఈజీగా మనకి ఇదంతా చేయకుండా డైరెక్ట్ 100 నుంచి వెళ్ళి తీసేస్తే 60% వస్తుంది. ఆ 60% వాల్యూ అనేది మనకి 60% వాల్యూ అనేది 24,000కి ఈక్వల్ అయితే మనకి ఇన్కమ్ అడిగింది కాబట్టి 100% వాల్యూ, ఇన్కమ్ ఎప్పుడు కూడా 100% వాల్యూ ఎంత అన్నట్టు, 60 1s 64,000 టైమ్స్. ఓకేనా, 4,000 టైమ్స్ ఇది 100ని మల్టిప్లై చేస్తే ఇటు సైడ్ మల్టిప్లై చేస్తే 40,000 వస్తుంది. లేదనుకుంటే ఇదంతా కాదనుకుంటే అప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ 24,000 డివైడెడ్ బై 60 ఇంటూ 100 వేసినా కూడా సరిపోద్ది. 0 0 క్యాన్సల్, 6 4,000 టైమ్స్ ఇంటూ 100 అంటే 40,000 వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇది రూట్స్ ఫైండ్ అవుట్ చేయడం. రూట్స్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఇది ఫస్ట్ లాస్ట్ ఇంటూ చేస్తే ఎంత, 8 వస్తుంది. 8కి అయ్యేటట్టు మనం చూసుకోవాలి, లేదనుకుంటే డైరెక్ట్ ఆప్షన్లో సబ్స్టిట్యూట్ చేసినా కూడా ఆన్సర్ వస్తుంది. ఈ 8m కాదు 2m సారీ 4m ప్లస్ 2m ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ నుంచి 4mని కామన్ తీస్తే m ప్లస్ 1 ప్లస్ 2ని కామన్ తీస్తే m ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. m ప్లస్ 1ని కామన్ తీయండి, m ప్లస్ 1 కామన్ తీయండి, తీస్తే m ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 ఒకటి. నెక్స్ట్ రిమైనింగ్ టర్మ్స్ 4m ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. m ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ నుంచి 2/4 వస్తుంది. 2/4 అంటే దాని అర్థం -2/4 అంటే 1/2 అన్నట్టు, -1/2. ఇంకోటి m ఈజ్ ఈక్వల్ టు -1 వస్తుంది. ఓకేనా, ఇక్కడ ఫస్ట్ చిన్న సబ్స్టిట్యూట్ చేయాలి. ఇలా అన్ని ప్లస్లే ఉన్నాయి కాబట్టి మనకు వచ్చే ఆన్సర్లు కూడా 2 మైనస్లే వస్తాయి. అటువంటి ఆప్షన్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఓకేనా, ఇది చేసే విధానం. ఇక్కడ అన్ని ప్లస్లే ఉన్నాయి కాబట్టి మన రూట్స్ కంపల్సరీ మైనస్లలో వస్తాయి. ఆ మైనస్లలో వచ్చేటి ఆప్షన్లు 2 ఉన్నాయి, ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్. ఈ ఫస్ట్ ఆప్షన్ కల్లా కొద్దిగా పెద్ద ఉంది 4, దాన్ని చేయొచ్చు. ఇది చేసి చూద్దాం. -1 సబ్స్టిట్యూట్ చేయండి, -1 ఫస్ట్ సబ్స్టిట్యూట్ చేయండి. 4ని సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, 4 స్క్వేర్ అంటే 16, 16 ఇంటూ 4 అంటే 64 -24 ప్లస్ 2 అవుతుంది. ఇది డస్ నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి ఫస్ట్ ఆప్షన్ క్యాన్సిల్ అయితే సెకండ్ ఆప్షన్ ఒకటే. ఇదంతా చేయకపోయినా కూడా డైరెక్ట్ చేయొచ్చు. అన్ని ప్లస్లే ఉంటే మన ఆన్సర్లో రూట్స్ వాల్యూస్ 2 మైనస్లలో వస్తాయి. అందులోకి వెళ్ళి 2 ఆప్షన్లు మిగిలిన 2 ఆప్షన్లో ఒక దాన్ని సబ్స్టిట్యూట్ చేయండి, ఈజీగా అయిపోతుంది. ఇవి రీజనింగ్ క్వశ్చన్లు, ఇవి సిట్టింగ్ అరేంజ్మెంట్ ఇవన్నీ కూడా ఒకసారి లాస్ట్కి చేద్దాం.